ఆ యువతి మెడలో బంగారం, వేలికి ఉంగరం ఉన్న హంతకుడు దేన్ని ముట్టుకోలేదు. అంటే ఇది దొంగతనం కోసం జరిగిన హత్య కాదు. ఈ కేసులో అన్యం పుణ్యం తెలియని అమాయకుడిని పట్టుకుని జైల్లో వేశారు. కానీ 35 ఏళ్ల తర్వాత ఒక 93 ఏళ్ల బామ్మ చనిపోయే ముందు చెప్పిన ఆ నిజం ఏంటి? అది కేరళ పతనంతిట్ట జిల్లాలో రాన్ని అనే ఒక అందమైన ఊరు. ఈ రాన్ని ప్రాంతంలో కంటికి కనిపించినంత మేరకు తేయాకు తోటలే ఉంటాయి. ఆ ఊరి ప్రజలు ఎక్కువగా ఈ తేయాకు తోటల్లో పనిచేస్తూ తమ రోజువారీ జీవితాన్ని గడుపుతుంటారు. రోడ్డు, మౌలిక సదుపాయాలు లేకుండా వాటన్నింటినీ తట్టుకుంటూ ఆ ఊరి ప్రజలు ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ వారి ఆ ప్రశాంతతను పాడు చేసేలా 1966 జూన్ 15వ తేదీన ఒక సంఘటన జరిగింది. ఎప్పటిలాగే తేయాకు తోటలో పనిచేయడానికి కూలీలు ఇంటి నుంచి బయలుదేరారు. ఆ సమయంలోనే మాథ్యూ అనే ఒక వ్యక్తి తేయాకు తోట వైపు నడుస్తున్నాడు. ఆయన నడిచి వస్తున్న దారికి రెండు వైపులా తేయాకు తోటలే ఉన్నాయి. ఆ దారి పైనుంచి కిందకు దిగేలా ఉంటుంది. అంటే కొండవాలులా ఉండే దారి అది. ఆ దారి చివరన ఒక సెలయేరు ప్రవహిస్తోంది. ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్న మాథ్యూకి రోడ్డు పక్కన ఒక యువతి దుప్పటి కప్పుకొని పడుకుని నిద్రపోతున్నట్లు కనిపించింది. ఏంటిది? ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చి పడుకుంది? ఆమెకు ఏమైనా అయ్యిందా, లేకపోతే ఎవరైనా ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా అనే అనుమానంతో ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడ పడుకున్నావు? ముందు లేచి వెళ్ళిపో అని అన్నాడు. కానీ దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఆమెలో ఎలాంటి కదలిక లేదు. అప్పుడు ఆమెను లేపడానికి కర్రతో ఆ దుప్పటిని కదిలించాడు. అప్పుడు కూడా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో భయపడిపోయిన మాథ్యూ వెంటనే ఆమె కప్పుకున్న దుప్పటిని పూర్తిగా తీసి లోపల చూశాడు. ఆ దృశ్యం చూడగానే ఒక్కసారిగా వణికిపోయాడు. రోడ్డుపై పడి ఉన్న యువతి చర్చిలోని నన్సు వేసుకునే దుస్తులు ధరించి ఉంది. అయితే ఆ దుస్తులు ఆమె పిక్కల నుంచి నడుము వరకు పైకి లేచి ఉన్నాయి. అంతేకాకుండా ఆమె ఛాతీపై, పొట్టపై, నడుముపై చాలా చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. ఆ దృశ్యం చూసి భయపడిపోయిన మాథ్యూకి ఏం చేయాలో అర్థం కాలేదు. కంటికి కనిపించినంత మేర ఎవరూ లేకపోవడంతో వేగంగా ఇంటికి వెళ్ళాడు. యాక్చువల్గా అతను పోలీసుల దగ్గరకు వెళ్ళి చెప్పాలని అనుకున్నాడు. కానీ అప్పుడు అతను షర్టు కూడా వేసుకోకుండా సాధారణంగా ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళాడు. ఇంటికి వెళ్లే దారిలో కనిపించిన వ్యక్తులకు ఈ సమాచారం ఇవ్వడమే కాకుండా ఇంటికి రాగానే తన భార్యకు కూడా తాను చూసిన విషయాన్ని వివరంగా చెప్పాడు. అప్పుడు ఆయన భార్య ఏమందంటే, ఎదిరింట్లో ఉన్న ఆ వడ్రంగి నిన్నటి రోజు తన భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. వాళ్ళిద్దరి మధ్య కొట్టుకునేంత గొడవ జరిగింది. నాకు ఎందుకో ఆయనే తన భార్యను చంపి ఉంటాడని అనిపిస్తోందని మాథ్యూతో ఆమె అంది. అప్పుడు అదేమీ పట్టించుకోకుండా మాథ్యూ షర్టు వేసుకున్నాడు. నేరుగా తను పనిచేసే తేయాకు తోటలో మేనేజర్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఆయన కూడా వెంటనే సంఘటన స్థలానికి వచ్చి చూశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి సమాచారం ఇద్దామని నడుచుకుంటూ వెళ్ళారు. ఆ రోజుల్లో కొండదారుల్లో పెద్దగా రోడ్లు ఏవీ లేవు. ఆ ప్రాంతానికి బైకులు, కార్లు లేదా బస్సుల సదుపాయం కూడా అంతగా లేదు. అందువల్ల వీళ్ళిద్దరూ నడుచుకుంటూనే పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. సమాచారం ఇచ్చేసరికే మధ్యాహ్నం 1:30 అయిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును సీరియస్గా తీసుకున్నారు. వెంటనే అందరూ ఒక జీపు ఎక్కారు. పోలీసులు వెళ్ళేసరికి జనం బాగా గుమికూడారు. ఆ గుంపును పక్కకు తప్పించి లోపలకు వెళ్ళిన పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని గమనించారు. తమతో తెచ్చుకున్న ఫోటోగ్రాఫర్తో వేర్వేరు కోణాల్లో ఫోటోలు తీయించారు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అక్కడ నిలబడి ఉన్న గుంపును చూసి, ఈమె మీకు తెలుసా? ఈమెను ఇంతకుముందు ఇక్కడ చూసారా? ఈమె మీ ఊరి మనిషేనా అని అడిగాడు. అప్పుడు వారంతా, ఈమె ఎవరో మాకు అస్సలు తెలియదు, చూడడానికి వేరే ఊరి మనిషిలా ఉంది, ఇంతకుముందు మేము ఈమెను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్కు కొన్ని విషయాలు అర్థం కావడం మొదలైంది. అవేంటంటే, ఇక్కడ చనిపోయి పడి ఉన్న మహిళ వేరే ఊరికి చెందిన ఆమె. అంతేకాకుండా ఆమె శరీరంలో చాలా రక్తపు గాయాలు ఉన్నాయి. కానీ ఆ దుప్పటిపై ఒక్క బొట్టు రక్తం కూడా లేదు. దీన్ని బట్టి చూస్తే హంతకుడు ఖచ్చితంగా వేరే ఎక్కడో హత్య చేసి ఆ తర్వాత ఈ దుప్పటి కప్పి ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉంటాడని పోలీసులు భావించారు. ఇంతకీ ఆ హంతకుడు ఎవరు? ఆ హత్య జరిగిన ప్రదేశం ఏది? ఎవరు తేయాకు తోటల్లోకి మృతదేహాన్ని తీసుకొచ్చి పడేశారు? ఇక్కడికి తీసుకురావడానికి వాళ్ళు బైక్ వాడారా, లేకపోతే కారు వాడారా?
ఈ శవాన్ని తీసుకొచ్చిన వాహనాన్ని ఎవరైనా చూసారా? ఇలాంటి బోలెడన్ని అనుమానాలతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అస్సలు టెక్నాలజీ లేని ఆ కాలంలో అప్పటి పోలీసు అధికారులు ఈ కేసును పరిష్కరించారా లేదా? 1960 కాలంలో కేరళ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన కేసు గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఇప్పుడు పోలీసుల ముందున్న పెద్ద సవాలు ఏంటంటే చనిపోయిన ఆ యువతి ఎవరనేది తెలుసుకోవాలి. కానీ ప్రారంభంలో విచారణకు కావాల్సిన అన్ని పనులను వాళ్ళు పూర్తి చేయాల్సి ఉంది. ఆ యువతి ఏ సమయానికి చనిపోయింది, ఎలా చనిపోయింది, అసలు ఆమెకు ఏం జరిగింది, చనిపోవడానికి ముందు ఏమైనా అఘాయిత్యం జరిగిందా అని పోలీసులు నిర్ధారించుకోవాలి. అందుకని ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఆ కాలంలో పోస్టుమార్టం అనేది సంఘటన స్థలంలోనే చేసేవారు. అందుకే ఈ కేసు నమోదు చేసిన ఎస్ఐ 2 పోలీసులను ఆ స్థలంలో కాపలాగా ఉంచి తాను జీప్ తీసుకుని మట్టి రోడ్డు గుండా టౌన్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాలు చెప్పాడు. అప్పుడు ఆ సిఐ ఏమన్నాడంటే, పోలీస్ సర్జన్ ప్రస్తుతం సెలవులో ఉన్నాడు, ఆయన్ని ఇప్పుడు సంప్రదించడం కుదరదు, అందుకని నువ్వు రాన్ని ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్ను పోస్టుమార్టం చేయడానికి పిలువు, త్వరగా ఆ పోస్టుమార్టం పూర్తి చేసి నివేదికను నాకు పంపు అని చెప్పాడు. ఆ ఎస్ఐ సరేనని చెప్పి వేగంగా రాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కు జరిగిన విషయం చెప్పాడు. కానీ అక్కడి డాక్టర్ ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఒక అధికారిక లేఖ తీసుకునిరా, అప్పుడే నేను పోస్టుమార్టం చేయగలను అని అన్నాడు. నేను ఆ ఊరికే వచ్చి పోస్టుమార్టం చేశాక రేపు ఏదైనా సమస్య వస్తే నా ఉద్యోగానికే ముప్పు వస్తుందని అన్నాడు. వేరే దారి లేక ఆ ఎస్ఐ మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్న చోటుకు వెళ్ళి ఆయన దగ్గర ఉత్తరం రాయించుకుని వచ్చి డాక్టర్కు ఇచ్చాడు. ఆ తర్వాతే డాక్టర్ సంఘటన స్థలానికి వెళ్ళాడు. ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేసరికి 1 రోజు పట్టింది. మృతదేహం దొరికిన మరుసటి రోజు అంటే జూన్ 16వ తేదీనే డాక్టర్ సంఘటన స్థలానికి వచ్చాడు. ఆ రోజుల్లో టెలిఫోన్ సదుపాయం కానీ, సెల్ ఫోన్ సదుపాయం కానీ, ఈమెయిల్ కానీ ఏమీ లేవు. కాబట్టి ఒక సమాచారం వెళ్ళాలంటే దానికి చాలా గంటల సమయం పట్టేది. ఆ పనులన్నీ చాలా నెమ్మదిగా జరిగేవి. అందుకే ఇంత ఆలస్యమైంది. ఇప్పుడు సంఘటన స్థలానికి వచ్చిన డాక్టర్ ఆ మృతదేహాన్ని పరీక్షించాలి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసేవారంటే చుట్టూ 4 వైపులా గుడ్డతో గాని లేదా కొబ్బరి ఆకులతో గాని తెరలాగా కట్టి ఆ కాలంలో పోస్టుమార్టం చేసేవారు. కానీ సంఘటన జరిగిన చోట చుట్టూ తేయాకు తోటలే ఉండడంతో వేరే దారి లేక ఆ మహిళ మృతదేహాన్ని పక్కనే ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లి బెంచ్ మీద పడుకోబెట్టి శవ పరీక్ష చేశారు. అలా శవ పరీక్ష చేసిన తర్వాత డాక్టర్ ఏం చెప్పాడంటే, ఈమె శరీరంలో లోతైన కత్తిపోట్లు ఉన్నాయి. ఈమె సరిగ్గా జూన్ 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో చనిపోయింది. అయితే ఈమెపై లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించడం లేదు. కానీ పళ్ళన్నీ విరగ్గొట్టారు. ఈ హత్య జరగడానికి ముందు ఆమెను చిత్రహింసలకు గురి చేశారని డాక్టర్ తన పోస్టుమార్టం నివేదికలో రాశాడు. ముఖ్యంగా ఆమె మరణానికి కారణం ఏమని చెప్పాడంటే, హంతకుడు ఆ మహిళ పొట్టలో కత్తితో పొడిచినప్పుడు లోపలి భాగాలు దెబ్బతిన్నాయి, అందుకే ఆమె చనిపోయిందని చెప్పాడు. పోలీసులు ఇదంతా విన్న తర్వాత ఈ హత్య లైంగిక దాడి కోసం జరగకపోతే మరి దేనికోసం జరిగి ఉంటుందని ఆలోచించారు. అప్పుడే పోలీసులకు ఒక విషయం అర్థమైంది. చనిపోయిన ఆ యువతి మెడలో ఒక గొలుసు ఉంది, చెవులకు కమ్మలు ఉన్నాయి, వేలికి ఉంగరం కూడా ఉంది, దాంతోపాటు ఒక టార్చ్ లైట్, ఒక గొడుగు కూడా ఉన్నాయి. కానీ వీటిలో దేన్ని హంతకుడు తీసుకెళ్లలేదు. అంటే హంతకుడి ఉద్దేశం దొంగతనం చేయడం కాదు, ఆమెపై అఘాయిత్యం చేయడం కూడా కాదు. మరి కారణం ఏమై ఉంటుందా అని పోలీసులు ఆలోచించారు. ఒకవేళ ఈమెతో వేరే ఏదో పగ ఉండాలి, అందుకే ఈమెను ఈ స్థాయిలో హత్య చేసి ఉంటారని అనుకున్నారు. కానీ పోలీసులకు ఈ కేసును ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి ఆధారం దొరకలేదు. అక్కడ ఉన్న జనాన్ని అడిగినా ఎవరూ తమకు ఏమీ తెలియదని చెప్పారు. ఒకవేళ ఈమెను వేరే చోట హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పడేశారంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక వాహనాన్ని వాడి ఉండాలి. ఆ వాహనం టైరు గుర్తులేమైనా రోడ్డుపై పడ్డాయా అని తనిఖీ చేశారు. కానీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. ఇలాంటి సమయంలోనే అప్పట్లో కేరళలో చాలా పేరు పొందిన ఎస్పీ జయరాం పడిక్కల్ ఈ కేసులోకి వచ్చారు.
1960లో దినపత్రికల ద్వారా ప్రజలు ఈ జయరాం పడిక్కల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఏ కేసు తీసుకున్నా చాలా త్వరగా ముగించేస్తారు. హంతకుడిని త్వరగా కనిపెట్టేస్తారు. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన మంచి మాత్రమే చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇప్పుడు ఈ మాడత్తర్వి వాగు దగ్గర చనిపోయిన మహిళ కేసును కూడా ఆయనే తీసుకున్నారని తెలియగానే ఆయన వీలైనంత త్వరగా హంతకుడిని పట్టుకుంటాడనే నమ్మకం ప్రజల్లో కూడా కలిగింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే చనిపోయిన ఆ మహిళ ఫోటోను పత్రికలకు ఇచ్చి ప్రచురించేలా చేశారు. పత్రికలో ఆ యువతి ఫోటో చూసి అలప్పుల నుంచి ఒక వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. సార్, రోడ్డుపై చనిపోయి పడి ఉన్న ఆ ఫోటోలో ఉన్నది వేరెవరో కాదు, ఆమె నా కూతురే. ఆమె వయస్సు 43 ఏళ్ళు. ఆమె పేరు మరియకుట్టి అని చెప్పింది. అప్పుడు చనిపోయిన యువతి గుర్తింపు తెలియడంతో ఆమెకు ఎవరితోనైనా పగ ఉందా అని తెలుసుకోవడానికి ఆ తల్లిని పోలీసులు మరిన్ని వివరాలు అడిగారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సార్, నా కూతురికి మొదట పెళ్ళయింది, ఒక ఆడపిల్ల పుట్టింది. కానీ కూతురికి అల్లుడికి అభిప్రాయ భేదాలు వచ్చాయి. అందువల్ల విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నా కూతురు రెండోసారి పెళ్లి చేసుకుంది. రెండో భర్తతో పిల్లలు కలగలేదు. అందువల్ల కొద్ది రోజుల్లోనే వాళ్ళు కూడా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మూడోసారి నా కూతురు పెళ్లి చేసుకుంది. అతనితో సంసారం చేస్తున్న సమయంలో 3 పిల్లలకు జన్మనిచ్చింది. కానీ మూడో అల్లునికి హఠాత్తుగా ఫిట్స్ వచ్చాయి. దాంతో అతను మంచానికే పరిమితమైపోయాడు. అలా అతను కదల్లేక మంచంలో ఉన్న సమయంలోనే మరియకుట్టి గర్భవతి అయింది. అందువల్ల వారిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఆ సమయంలోనే ఆమె కనిపించకుండా పోయిందని ఆ తల్లి పోలీసులకు చెప్పింది. ఇదంతా విన్నాక పోలీసులు ఏమని ఆలోచించారంటే, ఒకవేళ ఈ మరియకుట్టి మూడో భర్తే ఎవరైనా మనుషులను పెట్టి ఆమెను చంపించేశాడా అని అనుకున్నారు. కానీ అతన్ని విచారించినప్పుడు అలాంటి పని చేయలేదని చెప్పాడు. అప్పుడు పోలీసులు ఏమనుకున్నారంటే, మరియకుట్టి ఊరికి వెళ్ళి విచారిస్తే ఆమె గర్భవతి కావడానికి కారణం ఎవరనేది తెలుస్తుందని భావించారు. ఖచ్చితంగా ఈమెకు వేరే ఎవరో ఒకరితో సంబంధం ఉంది, అతడే ఈ హత్య చేసి ఉండాలని ఎస్పీ అనుకున్నారు. ముఖ్యంగా ఆ ఎస్పీ తన అనుభవం ప్రకారం ఏమని చెప్పారంటే, ఇలాంటి అక్రమ సంబంధం ఉన్న ఆడ మగ ప్రారంభంలో శారీరకంగా చాలా దగ్గరగా మెరుగుతారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాస్తవం అర్థం అవ్వడం మొదలవుతుంది. అప్పుడు ఇద్దరు విడిపోదామని అనుకుంటారు. కానీ అప్పటికే యువతి గర్భవతి అవుతుంది. అప్పుడు విడిపోలేని పరిస్థితి ఏర్పడి ఇద్దరి మధ్య తీవ్రమైన పగ మొదలవుతుంది. ఆ పగ చివరికి హత్యకు దారితీస్తుంది. కాబట్టి ఈ కేసులో కూడా అదే కారణమై ఉంటుందని భావించిన ఎస్పీ వెంటనే ఒక టీంను ఏర్పాటు చేశాడు. మరియకుట్టి సొంతూరికి ఆ టీంను పంపించాడు. ఆ బృందం ఊరికి వచ్చి గ్రామస్తులను మరియకుట్టి గురించి విచారించింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, సార్, మరియకుట్టికి మొత్తం 5 పిల్లలు. ఆమె మొదట్లో చాలా పేదరికంలో ఉండేది. ఇక్కడ చర్చిలో అమెరికా నుంచి ఉచితంగా వచ్చే గోధుమలు, పిండి, డాల్డా, పామాయిల్ వంటివి తీసుకునేది. వాటితోనే కుటుంబం వెళ్ళదీసేది. అది తప్ప ఆమె దగ్గర ఎలాంటి ఆర్థిక సదుపాయం లేదని చెప్పారు. అప్పట్లో అంటే రాజీవ్ గాంధీ అధికారంలోకి రాకముందు ఉన్న రోజుల్లో అమెరికాలో ఎక్కువగా పండిన దినుసులను వేరువేరు దేశాలకు విరాళంగా పంపించేవారు. అప్పుడు భారత ప్రభుత్వం, కొన్ని క్రైస్తవ సంస్థలు ఏమన్నాయంటే, ఆ ధాన్యాలను మాకు ఇవ్వండి, ఇక్కడ చాలా మంది పేదలు ఉన్నారని వాటిని ఇండియాకు తెప్పించేవారు. చర్చిల ద్వారా చాలా మంది పేదలకు పంచేవారు. అలా లబ్ధి పొందిన వారిలో ఈ మరియకుట్టి కూడా ఒకరు. అక్కడున్న ఇతర షాపుల్లో విచారించినప్పుడు కొందరు ఏం చెప్పారంటే, సార్, మరియకుట్టి పేదదే, కానీ ఆమె చనిపోవడానికి ముందు విచ్చలవిడిగా ఖర్చు చేసింది. ఆమె దగ్గరికి డబ్బులు ఎలా వచ్చాయో మాకు తెలియదు. ఒకరోజు నా కిరాణా షాప్లో ఉన్న 400 రూపాయల బాకీని ఒక్క రోజులోనే తీర్చేసింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈమెకు ఈ స్థాయిలో డబ్బులు ఎలా వచ్చాయని నేను తీవ్రంగా ఆలోచించాను. ఆ తర్వాత నా షాపుకు ఎప్పుడు వచ్చినా విలాసవంతమైన వస్తువులు కొనడం, నగదు ఇచ్చి వస్తువులు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండేది. అది తప్ప నాకు ఇంకేమీ తెలియదని చెప్పాడు. ఆ రోజుల్లో 400 రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తం. అంటే ఒక పెద్ద ధనిక కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఒక నెలకు సరిపడా సరుకులు కొంటే ఈ 400 రూపాయలు ఖర్చు అయ్యేవి. అలాంటి డబ్బు ఈమెకు ఎలా వచ్చిందనే ఆశ్చర్యం ఆ సమయంలో పోలీసులకు కూడా అనుమానాన్ని కలిగించింది. ఇంకోవైపు ఒక టీ కొట్టులో విచారించినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే,
సార్, ఎప్పుడైనా ఈమె బాకీ 100 రూపాయలు దాటితే వెంటనే ఈ ఊరి నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంగనాచేరి అనే మరో ప్రాంతానికి వెళ్ళి వచ్చేది. అలా ఎప్పుడెప్పుడు ఆ ఊరికి వెళ్ళి వస్తుందో అప్పుడల్లా ఆమె దగ్గర చాలా డబ్బు ఉండేది. బహుశా అక్కడ ఉన్న ఎవరో ఒకరే ఈమెకు డబ్బులు ఇచ్చి ఉండాలని చెప్పారు. ఆ మాట వినగానే పోలీసులు ఏమనుకున్నారంటే, అయితే ఖచ్చితంగా ఆ చంగనాచేరి అనే ప్రాంతంలో ఎవరో ఒకరితో ఈమెకు అక్రమ సంబంధం ఉండి ఉండాలి. అతడే ఈమెకు కావాల్సిన డబ్బులన్నీ ఇస్తూ ఉండాలి. ఈమె గర్భవతి కావడానికి హత్యకు కూడా అతడే కారణమై ఉండొచ్చని పోలీసులు భావించారు. ఒక నివేదికను తయారు చేసి ఎస్పీ అయిన జయరాం పడిక్కల్కు పంపించారు. అదే సమయంలో ఎస్పీ జయరాం పడిక్కల్ టేబుల్ మీదకి ఆ వారంలో విడుదలైన మేగజైన్ ఒకటి వచ్చింది. పోలీస్ టీం ఇచ్చిన సమాచారం, అందులో మరియకుట్టి గురించి వచ్చిన ఒక వార్త దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ మరియకుట్టికి చంగనాచేరి అనే ప్రాంతంలో ఒక ఫాదర్తో అక్రమ సంబంధం ఉంది. ఆ ఫాదరే ఆమెకు చాలా డబ్బులు ఇచ్చేవాడు. ఆ ఫాదర్ మొదట్లో మరియకుట్టి ఉండే ఊరిలోనే ఫాదర్గా పనిచేశాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని ఆ న్యూస్లో ఉంది. ఈ విషయం తెలిసిన ఎస్పీ ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నేరుగా వెళ్ళి ఆ చర్చిలో పనిచేసే ఫాదర్ను అరెస్ట్ చేయడం కుదరదు. అలా అరెస్ట్ చేస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని భావించి తెలివిగా కొద్ది రోజులు వేచి చూశాడు. ఆ తర్వాత చంగనాచేరి ప్రాంతంలోని చర్చికి వెళ్ళి అక్కడి ఫాదర్తో, మాకు మరియకుట్టి కేసులో కొన్ని అనుమానాలు ఉన్నాయి, అందుకని మీరు పోలీస్ స్టేషన్కు రాగలరా అని అడిగారు. ఆ ఫాదర్ కూడా ఏంటో ఏమో తెలియక కంగారు పడుతూ ఆ రోజు పోలీసులతో పాటు వెళ్ళాడు. కానీ ఆ ఫాదర్ను విచారించిన కొద్ది రోజులకే అదే చర్చిలో పనిచేస్తున్న బెనెడిక్ట్ ఉనక్కులం అనే ఫాదర్ను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. నన్నెందుకు పిలుస్తున్నారనే అనుమానం, ఆందోళన ఆ ఫాదర్కు కలిగింది. దానికి కారణం ఏంటంటే 1960ల కాలంలో ఇప్పటిలాగా అప్పుడు సోషల్ మీడియా లేదు. అప్పట్లో పోలీసుల అరాచకాలు, పరిధి దాటి ప్రవర్తించడం వంటివి ఊహించని స్థాయిలో ఉండేవి. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి జైలు, కోర్టుల చుట్టూ తిరిగేలా చేసే సంఘటనలు ఆ కాలంలో చాలా జరిగేవి. అందుకే పోలీసులు ఎవరినైనా స్టేషన్కు పిలిపిస్తే ప్రజలంతా భయపడేవారు. మరో కారణం ఏంటంటే, పోలీసులు ఎందుకు ఇంటికి వచ్చారు, ఏ కారణంతో స్టేషన్కు తీసుకెళ్తున్నారనే విషయాన్ని కూడా అస్సలు చెప్పేవారు కాదు. ప్రస్తుతం చాలా మందికి అవగాహన పెరిగింది. మేము ఎందుకు స్టేషన్కు రావాలి, దేనికోసం పిలుస్తున్నారు అని అడుగుతున్నారు. పోలీసులు అరాచకంగా ప్రవర్తిస్తే ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో అది వైరల్ కూడా అవుతోంది. ఇప్పుడు బెనెడిక్ట్ అనే ఈ ఫాదర్ ఏం చేశాడంటే, తనకు తెలిసిన ఒక లాయర్ను స్టేషన్కు తీసుకెళ్లాడు. కానీ స్టేషన్లోకి అడుగు పెట్టగానే ఆ ఎస్పీ, నువ్వు మాత్రమే ఇక్కడ ఉండు, నీ లాయర్ను పంపించేయని బెదిరించే స్వరంతో చెప్పాడు. గొంతు పెంచి మాట్లాడేంత బలం ఆ లాయర్కు కూడా లేదు. దాంతో ఆ లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 రోజులు గడిచాక చూస్తే బెనెడిక్ట్ అనే ఈ ఫాదరే మరియకుట్టిని దారుణంగా హత్య చేసి రోడ్డు పక్కనే ఉన్న వాగు దగ్గర పడేశాడనే వార్త పత్రికల్లో వచ్చింది. ఈ వార్త బయటకు రాగానే కేరళలోని క్రైస్తవ సమాజానికి పెద్ద షాక్ తగిలింది. దినపత్రికల్లో వస్తున్న ఆ వార్తలను చదివి ఈ కేసులో ఏం జరుగుతోందని తెలుసుకోవడం మొదలుపెట్టారు. అందులో ఏం రాశారంటే, మరియకుట్టి ఊరిలోని చర్చిలో ఈ ఫాదర్ పనిచేసేవాడు. ఆ సమయంలో అమెరికా నుంచి వచ్చే ఉచిత వస్తువులను ఈ ఫాదర్ పేదలకు పంచేవాడు. ఆ సమయంలోనే మరియకుట్టితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఈ క్రైస్తవ సభకు తెలియకుండా కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత బెనెడిక్ట్ అనే ఫాదర్ చంగనాచేరి ప్రాంతంలోని చర్చికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ మరియకుట్టి చంగనాచేరి వెళ్ళి కలిసి వస్తుండేది. ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది. ఆ సమయంలోనే మరియకుట్టి గర్భవతి అయిందని, ఈ విషయం బయటకు తెలిస్తే తనకు పెద్ద అవమానం జరుగుతుందని భావించి ఈ ఫాదర్ మరియకుట్టిని చంపాడు. డెడ్ బాడీని దుప్పటిలో చుట్టి పారేశాడని ఆ రోజుల్లో వార్తలు రావడం మొదలైంది. పోలీసులు కూడా ఆయన్ను సంఘటన స్థలానికి తీసుకెళ్లి ఆ రోజు ఏమేం జరిగిందో వివరంగా చెప్పమని అడిగారు. ఆయన కత్తిని ఒక చోట పారేశానని చెప్పాడు. ఆ స్థలానికి వెళ్లిన పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆయనను నేరుగా చూసిన ప్రత్యక్ష సాక్షులను ఒక్కొక్కరిగా విచారించి చివరికి కేరళ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 6 సాక్షులు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. అందులో మొదటి వ్యక్తి చాకో అనే ఒక టాక్సీ డ్రైవరు. ఆయన జూన్ 14వ తేదీ రాత్రి సమయంలో తిరువల్ల అనే ప్రాంతం నుండి ఈ మరియకుట్టిని, ఫాదర్ను తన టాక్సీలో ఎక్కించుకుని
మంతమరివే అనే జంక్షన్ దగ్గర దించినట్లు తాను వీళ్ళిద్దరినీ చూసినట్లు సాక్ష్యం చెప్పాడు. రెండో సాక్షి ఈ హత్య జరిగిన తేయాకు తోట దగ్గర ఉన్న ఒక మిల్లులో పనిచేసే కార్మికుడు. అతను ఏం చెప్పాడంటే, నేను పనిచేసే చోట ఉన్నప్పుడు రాత్రి 10 గంటల సమయంలో వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను. అప్పుడు వారి చేతుల్లో బ్యాగులు కూడా ఉన్నాయని చెప్పాడు. ఆ తర్వాత మూడో సాక్షిగా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిని ప్రవేశపెట్టారు. అతనేం చెప్పాడంటే, నేను డ్యూటీ ముగించుకుని రాత్రి 11 గంటలకు వచ్చానని, అలా వచ్చే సమయంలో ఈ ఫాదర్ను ఒంటరిగా చూశానని, ఆయన బట్టలపై కొన్ని రక్తపు మరకలు, చేతిలో ఒక బ్యాగ్ ఉందని అన్నాడు. ఆ తర్వాత నాలుగో సాక్షిగా బేబీ అనే ఒక ట్యాక్సీ డ్రైవర్ బోను ఎక్కాడు. అతనేం చెప్పాడంటే, సార్, ఈ ఫాదర్ నా దగ్గరకు వచ్చి ట్యాక్సీ కావాలని అడిగాడు. తిరువల్ల అనే ప్రాంతానికి వెళ్ళాలని చెప్పాడు. వెంటనే నాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర ట్యాక్సీ తీసుకుని నేను, నా స్నేహితుడు, ఈ ఫాదర్ అని ముగ్గురం కలిసి తిరువల్లాకు వెళ్ళాం. ఈ ఫాదర్ను ఆయన ఊరిలో దించేసి వచ్చామని సాక్ష్యం చెప్పాడు. ఐదో సాక్షిగా మహమ్మద్ అనే మరో ట్యాక్సీ డ్రైవర్ను ప్రవేశపెట్టారు. అతనేం చెప్పాడంటే, మంతమరువి అనే ప్రాంతంలో బెనెడిక్ట్ అనే ఫాదర్ను పికప్ చేసుకుని చంగనాచేరి చర్చిలో ఉదయం 4:30 కల్లా దింపేసినట్లు కోర్టులో చెప్పాడు. ఈ సాక్ష్యాలు వినగానే ఫాదర్ యొక్క లాయర్ లేచి అబ్జెక్షన్ అని చెప్పాడు. న్యాయమూర్తితో ఏం చెప్పాడంటే, పోలీసులు కావాలనే ఫాదర్ను ఇరికించాలని చూస్తున్నారు. ఇదంతా పోలీసుల కల్పిత కథ. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన రోజు అమావాస్య చీకటిలో వీళ్ళందరూ ఈ ఫాదర్ను అంత స్పష్టంగా ఎలా చూశారో తెలియడం లేదు. అదే సమయంలో పోలీసుల నివేదికలో ఫాదర్ నడుచుకుంటూ వెళ్ళాడని, అతని ఒంటిపై బట్టలపై రక్తపు మరకలు లేవనేలా చెప్పారు. కానీ ఆయన ఏ స్థలంలో హత్య చేశారనే విషయాన్ని చెప్పలేదు. ఇదంతా పోలీసుల కల్పిత కథే అని ఘాటుగా వాదనలు వినిపించాడు. కానీ అవేమీ వినని న్యాయమూర్తి చివరికి పోలీసులు బెనెడిక్ట్ అనే ఫాదర్కు వ్యతిరేకంగా సమర్పించిన ఆధారాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ ఫాదరే నేరస్తుడని తీర్పు ఇచ్చారు. మొదట 5 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించి ఆ శిక్ష పూర్తయ్యాక ఉరి శిక్ష విధించాలని అదే సంవత్సరం అంటే 1966 నవంబర్లో తీర్పు వచ్చింది. ఈ తీర్పు ఒకవైపు సంతృప్తినిచ్చిన ఆ తర్వాత కేరళ ప్రజలు ఊహించని ట్విస్టు 7 నెలల తర్వాత బయటపడింది. తాను నేరస్తుడిని కాదని తనకు సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ ఈ ఫాదర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు ఇందులోని చాలా లోపాలను గమనించారు. ముఖ్యంగా ఈయనే నేరస్తుడు అనడానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవని చెప్పారు. న్యాయమూర్తులు గుర్తించిన కొన్ని విషయాలు ఏంటంటే, చనిపోయిన మరియకుట్టి గర్భవతి అయిందని, అందుకే ఈ ఫాదర్ హత్య చేశాడని మోటివ్ చెప్పారు. కానీ పోలీసులు సమర్పించిన ఆ పోస్ట్ మార్టం నివేదికలో మరియకుట్టి గర్భవతిగా ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. గర్భవతి కాని ఒక యువతిని చంపాల్సిన అవసరం ఈయనకు ఎందుకు ఉంటుంది అని ప్రభుత్వ తరపు లాయర్లను ప్రశ్నించారు. దానికి ప్రభుత్వం తరపున ఏమని చెప్పారంటే, వీళ్ళిద్దరికీ సంబంధం ఉండి ఉంటుంది, ఆ విషయం బయటకు తెలియకుండా ఉండడానికి కూడా ఈ ఫాదర్ హత్య చేసి ఉండవచ్చు అని చెప్పారు. అప్పుడు డిఫెన్స్ లాయర్ ఏమన్నాడంటే, కత్తి దొరికిందని చెప్పారు కదా, ఆ కత్తికి తుప్పు కూడా పట్టలేదా? ఎందుకంటే ఈ హత్య జరిగింది జూన్ నెలలో, కానీ ఈ ఫాదర్ను అరెస్ట్ చేసింది ఆగస్టు నెలలో. అంటే ఆ కత్తి దొరకడానికి దాదాపు 2 నెలల వ్యవధి ఉంది. ఆ 2 నెలల్లో కేరళలో మంచి వర్షాలు పడ్డాయి. అందువల్ల ఆ కత్తిపై వర్షపు నీళ్లు పడి ఖచ్చితంగా ఆ రక్తం శుభ్రం కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా కత్తి ఖచ్చితంగా తుప్పు పట్టి ఉండాలి. కానీ ఇందులో అలాంటిదేమీ జరగలేదు. మీరు ఏదో ఒక కత్తిని ఎక్కడో కొనుక్కొచ్చి దానిపై రక్తపు మరకలు ఉన్నట్లు ఈ కత్తినే ఆయన వాడినట్లు మీరు చెప్తున్నారు. కానీ పోస్ట్ మార్టం నివేదికలో ఆ మహిళ శరీరంలో ఉన్న ఆ గాయం లోతును ఈ కత్తిని పెట్టి చూసినప్పుడు రెండింటికి పొంతన కుదరడం లేదు. అందువల్ల ఇదంతా పోలీసులు చెప్పిన కట్టు కదా అని వాదించారు. అప్పుడు ప్రభుత్వం తరపు లాయర్ ఏమని వాదించాడంటే, ఈ ఫాదర్ ఇంట్లో ఆయన వాడే నల్లటి లాంగు కోటుపై రక్తపు మరకలు ఉన్నాయని, దాన్ని ఆయన కబోర్డ్లో దాచిపెడితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. అప్పుడు న్యాయమూర్తి ఏమన్నారంటే, ఒక వ్యక్తి ఎవరినైనా హత్య చేస్తే ఖచ్చితంగా ఆ దుస్తులను తగలబెట్టడానికో లేక దాచడానికో ప్రయత్నిస్తాడు. కానీ ఆ బట్టలను ఇంటికి తీసుకొచ్చి మడత పెట్టి కబోర్డ్లో ఎలా పెడతారు? దీనికి అస్సలు అవకాశమే లేదు. ఇదంతా మీ కల్పిత కథే.
ఖచ్చితంగా వేరే ఎవరినో కాపాడడానికి ఈయనను బలిపశువును చేశారు అని అన్నారు. ఈ కేసులో ఉన్న మిగతా లొసుగులను సరైన కారణం లేకపోవడాన్ని తెలుసుకున్న న్యాయమూర్తులు 1967లో అంటే మరుసటి సంవత్సరమే బెనెడిక్ట్ అనే ఫాదర్ను నిర్దోషిగా విడుదల చేశారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయన గురించి చాలా చులకనగా అసహ్యంగా పత్రికల్లో వార్తలు రాసి చివరికి ఆయన నిరపరాధి అని చెబితే ఆ మనిషి ఏ స్థాయిలో వేదన చెందుతాడో ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. ఫాదర్ నిరపరాధి అని కోర్టు చెప్పిందే కానీ ఆయనను ఇరికించిన పోలీసులకు ఎలాంటి శిక్ష విధించలేదు. ఈ ప్రపంచంలో చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా సులభం, కానీ దాన్ని మళ్ళీ మంచి పేరుగా మార్చుకోవడం సాధారణమైన విషయం కాదు. బెనెడిక్ట్ అనే ఫాదర్ జైలు నుంచి విడుదలైన తర్వాత తన పనులను తాను చేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ అప్పట్లో ఆయన ప్రజలతో సంబంధాలు పెట్టుకోకుండా చాలా దూరంగా ఉన్నారు. ఆయన మనసులో పడిన ఆ గాయాలు చాలా ఏళ్ల వరకు మానకుండా ఆయన్ను ఒంటరితనంలో బంధించేశాయని చెప్పవచ్చు. ఇలాగే ఆయన జీవితం దాదాపు 34 సంవత్సరాలు సాగిపోయింది. చివరకు 2001లో ఆయన కాలం చేశారు. ఆ రోజు మరియకుట్టిని బెనెడిక్ట్ అనే ఫాదర్ హత్య చేయకపోతే మరి ఎవరు హత్య చేశారు అనే ప్రశ్న తలెత్తింది. దానికి సమాధానం చాలా ఏళ్ల పాటు దొరకలేదు. ఈ సంఘటన 1966లో జరిగింది. కానీ నిజమైన హంతకుడి గురించిన వివరాలు ఎప్పుడు బయటపడ్డాయంటే 35 ఏళ్ల తర్వాతే, అంటే 2000 సంవత్సరంలో నిజాలు బయటపడ్డాయి. 93 ఏళ్ల బామ్మ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు క్రైస్తవ సభకు వెళ్ళింది. ఆ రోజు మరియకుట్టిని హత్య చేసింది వేరెవరో కాదు, నా భర్తే అని జరిగిన విషయాలన్నీ చెప్పింది. ఇంతకీ ఆ బామ్మ ఏం చెప్పిందంటే, ఆ రోజు మరియకుట్టిని హత్య చేసింది ఈ ఫాదర్ కాదు, ఆయనకు మరియకుట్టితో ఎలాంటి సంబంధము లేదు, కానీ నా భర్తే హత్య చేశాడనే విషయం ఈ ఫాదర్కు బాగా తెలుసు. అలా తెలిసి కూడా ఇన్ని సంవత్సరాలు ఆయన్ని ఎన్ని చిత్రహింసలు పెట్టినా నోరు విప్పి ఎందుకు నిజం చెప్పలేదో అర్థం కావట్లేదని ఆ బామ్మ అంది. ఆయనను తలుచుకుంటే నాకు చాలా జాలేస్తోందని చెప్పుకొచ్చింది. యాక్చువల్గా నా భర్త ఆ కాలంలో డాక్టర్గా పనిచేసేవాడు. ఎవరైనా గర్భం దాలిస్తే చట్టవిరుద్ధంగా అబార్షన్ చేసేవాడు. ఆ ఊరిలోనే ఉన్న ఒక పెద్ద ఎస్టేట్ యజమాని ఒకరోజు ఈ మరియకుట్టిని తీసుకుని నా భర్త దగ్గరకు వచ్చాడు. మరియకుట్టి గర్భవతిగా ఉందని ఆ గర్భాన్ని తీసేయాలని చెప్పాడు. వెంటనే నా భర్త కూడా ఆపరేషన్ మొదలుపెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు జరిగిన తప్పుడు చికిత్స వల్ల మరియకుట్టి చనిపోయింది. అప్పుడు నా భర్తకు భయం పెరిగిపోయింది. జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని బాగా ఏడ్చాడు. ఇంకోవైపు మరియకుట్టిని ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆ ఎస్టేట్ యజమానికి కూడా భయం పట్టుకుంది. విషయం బయటకు తెలిస్తే పరువు పోవడమే కాకుండా జైలుకు వెళ్లాల్సి వస్తుందని అనుకున్నాడు. అప్పుడు నా భర్త ఆ ఎస్టేట్ యజమాని కలిసి పక్కా ప్లాన్ వేసుకున్నారు. మొదట ఆమె పొట్టలో ఇష్టం వచ్చినట్లు కత్తితో పొడిచారు. ఆ తరువాత రోడ్డు పక్కన ఉన్న వాగు దగ్గర శవాన్ని పడేశారు. పాపం చేశానని నా భర్త చాలా భయపడ్డాడు. ఒకరోజు చర్చికి వెళ్ళి తన పాపాన్ని కడిగేసుకోవాలని అనుకున్నాడు. బెనెడిక్ట్ అనే ఫాదర్ను కలిసి తాను మరియకుట్టిని చంపిన విషయం ఫాదర్ చెవిలో చెప్పి క్షమాపణ కావాలని వేడుకున్నాడు. ఆ తర్వాత నా భర్త ఇంటికి వచ్చి నేను ఫాదర్కు ఈ విషయం మొత్తం చెప్పేశాను, ఇక భయమేమీ లేదని అన్నాడు. అదే సమయంలో ఈ విషయాన్ని ఆ ఎస్టేట్ యజమానికి కూడా చెప్పాడు. కానీ ఈ కేసును పోలీసులు తీవ్రంగా విచారిస్తున్న సమయంలో ఆ ఎస్టేట్ యజమాని ఏమన్నాడంటే, మనమెందుకు ఈ ఫాదర్ను ఈ కేసులో ఇరికించకూడదు అని అన్నాడు. అప్పుడు వారిద్దరూ కలిసి ఒక కుట్ర పన్నారు. వెంటనే పోలీసులకు వేలల్లో లంచం ఇచ్చారు. డబ్బు ప్రభావం వల్లే పోస్టుమార్టం నివేదికలో మరియకుట్టి గర్భవతి కాదని వచ్చింది. చివరకు ఆ ఎస్టేట్ యజమానిని కాపాడడానికి ఏ తప్పు చేయని ఈ ఫాదర్ బెనెడిక్ట్ను ఇరికించారు. పోలీసులు చెప్పిన కథకే ఒప్పుకునేలా చేశారు. కానీ ముమ్మాటికి ఆయన ఈ హత్య చేయలేదని ఆ బామ్మ చెప్పింది. ఈ మాటలు వినగానే కేరళ మొత్తం షాక్ అయింది. పోలీసులపై ఆ ఎస్టేట్ యజమానిపై ఆగ్రహం వ్యక్తమైంది. కానీ ఈ విషయం బయటకు వచ్చేసరికి ఆ ఎస్టేట్ యజమాని చనిపోయాడు. అప్పుడు ఈ బామ్మ ఆమె కుటుంబ సభ్యులు అప్పటికి ప్రాణాలతో ఉన్న ఫాదర్ బెనెడిక్ట్ దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళపై పడి క్షమాపణ కోరారు. మా ఆయన తప్పు చేశాడు, కానీ అంతా తెలిసి మీరు ఎందుకు బయటకు చెప్పలేదు అని ఆ బామ్మ అడిగింది. అప్పుడు ఆ ఫాదర్ ఏం చెప్పాడంటే, చర్చి నియమాల ప్రకారం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి పాప క్షమాపణ కోరి
తాను చేసిన తప్పులన్నీ చెప్పినప్పుడు ఆ ఫాదర్ ఆ విషయాన్ని బయటకు చెప్పకూడదు. అది చర్చ్ రూల్. అందుకే నేను కూడా మీ భర్త అయిన ఆ డాక్టరుకు పాప క్షమాపణ ఇవ్వడం వల్ల పోలీసులు ఎంత కొట్టినా నిందలు మోపినా దేవుడికి మనం ఒక మాట ఇచ్చాం, దాన్ని దాటకూడదు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని ఫాదర్ చెప్పాడు. ఆయన మాటలకు ఆమె చెలించిపోయింది. ప్రాణాలు పరువు పోతున్నా ఇచ్చిన మాట కోసం గట్టిగా నిలబడిన ఆయనను ఆరాధనా భావంతో చూసింది. చనిపోయే వరకు ఈ విషయాన్ని ఆయన బయటకు చెప్పనే లేదు. కానీ వేరే వ్యక్తుల ద్వారా, అంటే ఆ బామ్మ ద్వారా మాత్రమే అసలు నిజం బయటకు వచ్చింది. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ బయటకు చెప్తున్నారని చాలామంది బామ్మను అడిగారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఈ సంఘటన తర్వాత మా కుటుంబంలో అంతా చెడే జరిగింది. మా తర్వాతి తరాల్లో పిల్లలు సరిగా పుట్టలేదు. మానసిక వైకల్యంతో ఏదో ఒక లోపంతో పుట్టేవారు. ఇంట్లో ఉన్న వాళ్లకు రకరకాల రోగాలు వచ్చాయి. వీటన్నిటికీ కారణం మా ఆయన చేసిన ఆ పాపం. నేను కూడా ఈ విషయం తెలిసిన సైలెంట్గా ఉంటూ వచ్చాను. కానీ రాబోయే తరమైన బాగుండాలని బాగా ఆలోచించి ఈ నిజాలను ఇప్పుడు బయటకు చెప్తున్నా అని ఆ బామ్మ అంది. ఈ నిజాలు బయటకు చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆ బామ్మ కూడా చనిపోయింది. చివరికి ఈ కేసులో ఉన్న రహస్యాలు బయటపడ్డాయి. ఈ కేసును ఆధారంగా చేసుకుని మలయాళంలో మాడత్తరువి కేసు అనే ఒక సినిమా కూడా విడుదలైంది. సాధారణంగా ఒక కేసు కోర్టులో చాలా రోజుల పాటు నడుస్తుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా విచారణ జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ చూస్తే అసలు ఈ కేసు ఎప్పటికి ముగుస్తుందో అని ఎవరికైనా అనిపిస్తుంది. న్యాయస్థానం ముందుకు పోలీసులు తప్పుడు సాక్షులను, కల్పిత కథలను తీసుకొచ్చినప్పుడు వాటిని కోర్టు ముందు పక్కా ఆధారాలతో నిరూపించాల్సి ఉంటుంది. కేవలం అనుమానంతోనో పోలీసులు చెప్పిన మాటలతోనో ఏ న్యాయమూర్తి తీర్పు ఇచ్చేయరు. నిజాన్ని నిలబెట్టడానికి ప్రతి చిన్న ఆధారానికి ప్రాణం పోయాల్సి ఉంటుంది. అక్కడితో కథ అయిపోదు. న్యాయానికి రెండో వైపు ఉన్న అసలు పోరాటం అప్పుడే మొదలవుతుంది. ఇంకోవైపు ఎదుటి పక్షం వారు కూడా పోలీసులు చెప్పేది అబద్ధమని నిరూపించడానికి శ్రమించాలి. వారి వద్ద ఉన్న ప్రతి పాయింట్ను విశ్లేషిస్తూ, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఆ కల్పిత కథలోని బోలుతనాన్ని బయట పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించాలి. వాదనలు, ప్రతివాదనలు, సాక్షుల విచారణలు కూలంకషంగా జరగాలి. వీటన్నింటి మధ్య కాలాన్ని మర్చిపోవాల్సి వస్తుంది. అందుకే ప్రతి కేసుకు ఇన్ని సంవత్సరాల సమయం పడుతోంది. 100 మంది నేరస్తులు తప్పించుకున్న ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదనే ఉద్దేశంతోనే ఒక్కో కేసు కోర్టులో కొన్నేళ్ల పాటు నడుస్తూ ఉంటుంది. తప్పు చేయని ఏ ఒక్కరి జీవితం కూడా 4 గోడల మధ్య నలిగిపోకూడదు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.